Hello all, welcome to our YouTube channel Movie Sex. Here is my review of the film సత్యం సుందరం. మీకు 90s మూవీ గుర్తుందా? విజయ్ సేతుపతి అండ్ త్రిష వాళ్ళది. ఆ మూవీ తీసిన డైరెక్టరే ఈ మూవీ తీశాడు. ఎప్పట్లానే మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే 2 పర్సన్స్ మధ్య జరిగే స్టోరీ లాంటిది. వాళ్ళు పెళ్లిలో కలుస్తారు. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ దగ్గర రోజంతా స్టే చేస్తాడు. ఆ రోజంతా ఏం జరిగింది అనేది స్టోరీ మనకు. పర్ఫార్మెన్స్ వైజ్‌గా కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు తెలుసా? మూవీ చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్‌తో ఇన్వాల్వ్ అయిపోతాం మనం. అంత బాగా చేశారు. వైఫ్ రోల్‌లో సపోర్టింగ్‌గా దేవదర్శిని గారు అండ్ శ్రీదివ్య గారు కూడా వాళ్ళకిచ్చిన స్పేస్‌లో చాలా బాగా చేశారు. మ్యూజిక్ బై గోవింద్ వసంత. మూవీకి మ్యూజిక్ చాలా ప్లస్ అయిందని చెప్తా నేనైతే. ఎందుకంటే త్రూఅవుట్ ద మూవీ చాలా బాగా ప్లెజెంట్‌గా అనిపిస్తది మనకు. అంత నీట్‌గా ఇచ్చారు మ్యూజిక్. ఎవ్రీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేశారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అయిన సాంగ్స్ అయినా చాలా నచ్చాయి నాకు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా బావుంది. మీకో విషయం తెలుసా? ఈ మూవీ ప్రొడ్యూసర్ మన హీరో సూర్యానే. తమ్ముడు సినిమాకి అన్న ప్రొడక్షన్ అన్నమాట. కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు. చాలా బాగా రాసుకున్నారు స్టోరీని. ఒక సింపుల్ లైన్ స్టోరీని చాలా బాగా చూపించారు మనకు. ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరిగే జర్నీ అంటే అది అమ్మాయి, అబ్బాయి అనే బాండే ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అలానే రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. అది మనకు చూపించే విధానం బట్టి ఉంటది. అలానే ఇద్దరు యాక్టర్స్ మధ్యలో రాసుకున్న బాండింగ్ అనేది కూడా బ్యాలెన్స్ చేయడం కూడా చిన్న విషయం కాదు. అంత చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే, మీకు 96 లాంటి స్లో డ్రామా మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ తప్పకుండా చూడాలి అండ్ నచ్చుతది మీకు తప్పకుండా. మాకు ఫైట్ సీక్వెన్సెసే ఉండాలి, ఎలివేషన్‌లు కావాలి, అలాంటియే కావాలి అంటే మీకు ఈ మూవీ చూసినా కూడా నచ్చకపోవచ్చు అండ్ మీరు సాటిస్ఫై అవ్వరు. ఇదే మూవీరా బాబు అనే థాట్ కూడా రావచ్చు. కానీ నాకైతే మూవీ బాగా నచ్చింది. కొన్ని సీన్స్‌లో అయితే నాకు తెలియకుండానే నేను ఎమోషనల్ అయిపోయానన్నమాట. సో, థియేటర్స్‌కి వెళ్లి చూడొచ్చా అని అడిగితే తప్పకుండా వెళ్ళొచ్చు. ఒక మంచి సినిమా చూసి వచ్చిన ఫీల్ అయితే మీకు తప్పకుండా ఉంటది. అది నా గ్యారంటీ. ఫైనల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాను. సో, మీరు కూడా చూసి మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్, మూవీ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ అండ్ వి విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బై.